వాళ్ళ కృషి ఎంత సందర్భంలో సామాన్య వీళ్ళంతా యువతరం. ఆ యువతరాన్ని నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి మాత్రం మనం ఈ జనసేన యువతరం అంచేత యువకుల్ని కలుపుకోవాల్సిన బాధ్యత ఉంది. యువకులను ఆశ్రయించి ముందు తీసుకురావాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం తెలుస్తూ ఆ దిశలో ఉభయ పార్టీలు కూడా ఆలోచించి నడిచి రాబోయే రోజులు ఏది జరిగినా కూడా అఖండమైన విజయం చేకూర్చి మళ్ళా వైఎస్ఆర్ పార్టీ అనేది లేనేలేదు. ఎందుకంటే మామూలుగా ఎన్నికలు జరిగే ఏదో గొప్ప గొప్ప మెజార్టీ గెలిస్తే ఆనందం లేదు. కానీ ఇవాళ బాధ్యతలు కూడిన వ్యవహారం. ఎందుకంటే ఆంధ్ర మన ఆనగడ్డ చరిత్రలో ఏనాటి విధంగా 46,000 ఓట్ల మెజార్టీ మనకి ఇచ్చారంటే మన మీద ఎంత విశ్వాసం ప్రజలు కనపడుతున్నారో మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం. అందుకే వాళ్ళ ఆలోచనలకి ఆకాంక్షలకు అనుగుణంగానే మనం వ్యవహరించాల్సిన బాధ్యత. అంతపూర్వం నాకేదో చాలా రకరకాల ఆలోచనలు ఉండేవి. మన ఇబ్బంది పెట్టిన వాళ్ళని మనం ఇబ్బంది పెట్టాలని కూడా అనుకునేవాడిని. వాళ్ళు అన్నీ మానేశారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కేవలం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం తప్ప మరొక ఆలోచన లేనే లేదని చెప్పి మాత్రం అంటారు. ప్రత్యేకించి శ్రీకాకుళం ఎప్పుడు కూడా శ్రీకాకుళం అభివృద్ధికి కృషి చేస్తూనే వచ్చాను. ఈ నియోజకవర్గం అవనగడ్డలో వచ్చింది దానికి అంతకుముందు కూడా ఈ గ్రామంతో నాకు సంబంధాలు ఉన్నాయి. ఈ కరకట్ట ఏర్పడింది, కరకట్ట రోడ్డు ఏర్పడిన తర్వాత మన శ్రీకాకుళం వెలుగు చూసుకోవాలి. ఆ తర్వాత శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణు దేవాలయం అంటే శ్రీకాకుళం అంటే ఎక్కడో ఉత్తరాంధ్రలో ఉన్న శ్రీకాకుళం అని అనుకున్నారు. కానీ కృష్ణా జిల్లాలో శ్రీకాకుళం ఉందని తెలియదు. ఆ విషయాన్ని తెలియజెప్పి శ్రీకృష్ణదేవరాయ యొక్క ఉత్సవాలను వేయించి ఈ క్షేత్రం యొక్క ఈ గ్రామం యొక్క ప్రశస్తిని మన దేశ విదేశాల్లో తెలియజేసే విధంగా మనం చేయడం కూడా జరిగింది. అలా తిరిగి అదే పద్ధతిలో చేస్తామని చెప్పి మాత్రం మనం చేస్తాం. దానికి సర్పంచ్ గారు మాట్లాడుతూ చెప్పారు. తప్పనిసరిగా ఇవాళ మన బాధ్యత ఏంటంటే మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవటం. దాంట్లో రాబోయే రోజుల్లో శ్రీకాకుళం అభివృద్ధికి నేను పూజ చేస్తున్నానని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. శ్రీకాకుళానికి మీరు అందించిన ఈ ఘన విజయానికి, ఎందుకంటే శ్రీకాకుళంతోనే ఎన్నికలు ఓట్లు లెక్కింపు ప్రారంభమైంది. లెక్కింపులో దాదాపు 387 ఓట్లు ఎంతో మెజార్టీ ఈ శ్రీకాకుళంలో. ఇక మెజార్టీ కొనసాగుతూ వచ్చింది. మొదటి నేను పోయినసారి ఇక్కడ మీటింగ్లో కూడా చెప్పాను. ఎందుకంటే ఇక్కడ అనేక అక్రమాలు జరిగాయి. ఆ అక్రమాలకు సాక్షి మీరందరూ కూడా మళ్ళా అక్రమాలు జరగకుండా మళ్ళా రావాలంటే వాళ్ళ కూటమి గెలిపించాలని చెప్పి నేను ఇక్కడ చెప్పడం జరిగింది. తప్పనిసరిగా అదే నేనేదైతే ఆశించానో ఆశించిన దాన్ని తగిన విధంగా మీరు కూడా విజయాన్ని అద్భుతంగా అందించారు. దీన్ని ఎప్పుడు కూడా రుణపడమని చెప్పి మాత్రం మనం చేస్తాం.